అందరికీ నమస్కారం. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మీ ఎలిజిబిలిటీ మరియు పేమెంట్ స్టేటస్ నేరుగా తల్లిదండ్రులు తమ మొబైల్లోనే లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు ఇంకా లీప్ యాప్ డౌన్లోడ్ చేయలేదా? చేయకపోతేనే ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి లీప్ యాప్ అని సెర్చ్ చేసి యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. లీప్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే ఇదివరకే ఒక వీడియో చేయడం జరిగింది, అది చూడండి. లీప్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ పిల్లల వివరాలతో అనగా విద్యార్థుల యొక్క వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. దీనికోసం యూజర్ నేమ్గా విద్యార్థి యొక్క అపార్ ఐడి కానీ పెన్ ఐడి కానీ మొబైల్ నెంబర్తో కానీ లాగిన్ కావాలి. పాస్వర్డ్గా విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వవలను. అప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపిస్తుంది. ఇందులో కుడివైపున విద్యార్థి పేరు కనిపిస్తుంది. అలానే చాలా టైల్స్ కూడా కనిపిస్తాయి. ఇందులో విద్యార్థి యొక్క విద్యకు సంబంధించిన చాలా వివరాలు తల్లిదండ్రులు తెలుసుకోవచ్చును. ఇక్కడ క్లిక్ చేయగానే తల్లికి వందనం స్టేటస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో అయితే ఇక్కడ లొకేషన్ అనేది ఎనేబుల్లో ఉంచుకోవాలి. ఇందులో విద్యార్థి పేరు, క్లాస్, స్కూల్ నేమ్, స్కూల్ డైస్ కోడ్, స్టూడెంట్ ఆధార్, మదర్ నేమ్, మదర్ ఆధార్, మొబైల్ నెంబర్ కనిపిస్తాయి. విద్యార్థి ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని చూపిస్తుంది, ఎలిజిబుల్ అయితే ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇన్ఎలిజిబుల్ చూపించినట్లయితే రిమార్క్స్లో మెన్షన్ చేస్తుంది. అలానే పేమెంట్ స్టేటస్ కూడా చూపిస్తుంది. ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం వస్తుందా రాదా అనేది తల్లిదండ్రుల తమ మొబైల్లోనే స్టేటస్ సులభంగా చెక్ చేసుకోవచ్చును. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.